వెల్కమ్ బ్యాక్. మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు తన నాయకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కాపు జేఏసీ పేరుతో బోండా ఉమ్మ పెట్టిన సభలో అంబటి రాంబాబుతో ఆయన అత్యంత చనువుగా వ్యవహరించడం కూటమి శ్రేణిలో పెద్ద దుమారం రేపింది. 10 రోజుల ముందే ఈ సభ గురించి తెలిసిన కులం కార్డు వర్తిస్తుందని అధిష్టానం సైలెంట్గా ఉండిపోయింది. కానీ వేదిక మీద వీళ్ళు అవసరానికి మించి అతి చేయడంతో కింది స్థాయి కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయని బాబు నేరుగా రంగంలోకి దిగారు. ఇక కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే వైసీపీ నేతలతో అంటగాగితే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇకపై ఎవరైనా ఈ ఆదేశాలను పక్కన పెట్టి గీత దాటితే వాళ్ళను పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయడం ఖాయమని హెచ్చరించారు. బాబు ఇచ్చిన ఈ కఠిన ఆదేశాలతో నాయకుల తీరు మారుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, రవి, ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో బోండా ఉమ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. అన్ని రాజకీయ వర్గాల్లో కూడా ఆయన పుద్దరగడ పద్మనాభం సంతాప సభలో, గుంటూరు జరిగిన సంతాప సభలో అంబటి రాంబాబుతో కలిసి సన్నిహితంగా ఉండటం, ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేయటం, మొత్తం కూడా ఇదంతా కూడా పార్టీ సీరియస్గా తీసుకుంది. దీనికి గతంలో కూడా చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పార్టీ అవ్వచ్చు, అనేక సందర్భాల్లో వైసీపీకి సంబంధించి కులాల మధ్య మతాల మధ్య చర్చ పెడుతున్నటువంటి వైసీపీకి సంబంధించి దూరంగా ఉండాలి, వాళ్ళతో కూడా ఎక్కడ కూడా వేదికలు పంచుకోవద్దని చాలా స్పష్టంగా చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా గుంటూరులో జరిగినటువంటి ముద్రగడ సంతాప సభలో వీళ్ళు ఇద్దరు కూడా కలిసి ఉండటం, ముద్రగడ సంతాప సభలో ఇద్దరు కూడా కలిసి ఉండటం చర్చనీయాంశంగా మారింది. బోండా ఉమ్మకు సంబంధించి గతంలో కూడా మనం చూడొచ్చు, ఆయనకంత అసంతృప్తితోనే ఉన్నారని చెప్పొచ్చు. ఆయన మాట్లాడిన మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. కాపుల్లో అలజడి లేకుందని చెప్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం రావడానికి కాపులే చాలా కీలకమని గతంలో కూడా చాలామంది చెప్పిన సందర్భాల్లో అదే కాపు వేదికలో కాపులు అలజడిలో ఉన్నారని చెప్పడం చాలా చర్చనీయాంశంగా మారింది. అదే కాకుండా ముద్రగడ పద్మనాభం గతంలో 2019లో చేసినటువంటి యాత్ర వల్లే మళ్ళీ అధికారంలోకి రాలేకపోయామని చాలా కుండబద్దలు కొట్టినట్టు అది వేదిక మీద నుంచి అది కూడా బహిరంగంగా చెప్పడం చాలా చర్చనీయాంశమైంది. దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. నిన్న ఇంటింటికి టీడీపీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ జరిగింది టీడీపీ ముఖ్య నేతలతో. అందులో సందర్భంగా చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు, ఎవరు కూడా వైసీపీ నాయకులతో అంటకాగద్దు, వాళ్ళతో వేదిక పంచుకోవద్దని చెప్పడం కూడా జరిగింది. అందరికి కూడా చెప్పడం జరిగింది. ఈ బొండా ఉమ్మ వ్యవహారం సంబంధించి అయితే ఇప్పటికే పల్లా శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి మొత్తం రామానాయుడికి కూడా బాధ్యత చెప్పి వివరణ కోరమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మనం చూడొచ్చు, కూటమి ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తుంది వైసీపీ కావాలని కొన్ని క్రియేట్ చేస్తుంది, వాళ్ళే క్రియేట్ చేసి సమస్యను క్రియేట్ చేసి మళ్ళీ రోడ్డుపైకి ఎక్కి ఉద్యమాలు చేస్తున్నారు. ఇదే విధంగా కులాలను ఉపయోగించుకుంటున్నారు, మతాలను ఉపయోగించుకుంటున్నారు, వర్గాలను ఉపయోగించుకుంటున్నారని అనేక సందర్భాల్లో కూడా కూటమి నాయకులు ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో బొండా ఉమ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బొండా ఉమ అలా చేసి ఉండకూడదని టీడీపీలో చాలామంది కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి బొండా ఉమ ఏ ఉద్దేశంతో అలా చేశారో, ఎందుకు మాట్లాడారో తెలియట్లేదు. అంటే కలిసి మెలిసి ఉండటం తప్పు కాదు, కానీ అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వం రాకపోవటానికి కాపులే కారణం, ముద్రగడ చేసిన యాత్రే కారణమని, అదేవిధంగా ప్రస్తుతం కాపులంతా కూడా అలజడిలో ఉన్నారు. అంతేకాక ఈ విషయాలన్నీ కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాలు ఏమంటే అంతర్గతంగా పార్టీకి తెలియచేయచ్చు తప్ప అదే వైసీపీతో వేదిక పంచుకున్న వేదికలో ఈ విధంగా బహిర్గతంగా చెప్పడం పట్ల అయితే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి, పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమై దీనిపై వివరణ కూడా కోరటం జరిగింది. ఇదే విషయంపై బొండా ఉమ్మ కూడా స్పందించడం జరిగింది. తాను ఒక్కనే కాదు, తూర్పుగోదావరి జరిగినటువంటి సమావేశంలో జక్కంపూడి రాజు ఏర్పాటు చేసినటువంటి సభలో మొత్తం జ్యోతుల్ నెహ్రూ అయితేనే మొత్తం చాలామంది నాయకులు పాల్గొన్నారు. మరి వాళ్ళు కూడా వివరణ అడుగుతారా, వివరణ ఇస్తానని చెప్పే పరిస్థితి కనుక మొత్తానికి ఈ ఎపిసోడ్లో బొండా ఉమ్మ అయితే కాస్త అసంతృప్తిగా ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని మాసాల క్రితం కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారంలో కూడా బొండా ఉమ్మ వ్యవహరించిన వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. విశాఖలో ఉన్నటువంటి ఫార్మాసిటీకి సంబంధించి, పొల్యూషన్ సంబంధించి పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, ఆయన నాయకులు కానీ లేదా అధికారులు కానీ పట్టించుకోవట్లేదు అనే విధంగా ఆయన ఆరోపించడం, చంద్రబాబు మందలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇది రెండోసారి మొత్తానికి ఆయన కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే మంత్రి పదవి ఆశించారు, మంత్రి పదవి రాలేదు, అందువల్ల ఈ విధంగా చేస్తున్నారా అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి పార్టీకి ఏర్పడింది. ఇందులో భాగంగా పార్టీ అయితే ఆయన వివరణ కోరింది. వివరణ మరి ఏమిస్తారు, ఎలా ఇస్తారు, దాన్ని బట్టి పార్టీ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. రవి, థ్యాంక్ యూ వాసు.